హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాతని. మళ్ళీ ఎందుకు వచ్చానంటే చెప్పాను కదండి, నేను రేపైతే మీకు కటింగ్ చూపించి క్లియర్గా చూపించగలుగుతాను అని చెప్పాను కదా, అందు గురించి మళ్ళీ చెప్దామని వచ్చానండి. నేను ఎన్ని రోజులు టాబ్లెట్ పోయానండి, ఎందుకంటే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలని పరిస్థితి నాకు లేదండి. నాకు టైఫాయిడ్ గిఫ్ట్గా వచ్చిందండి. నేను కొనలేదు, నా డబ్బులతో నేను కొనలేదండి. దాంతో అది తెస్తేనే క్లియర్గా కనిపిస్తుంది కదా కటింగ్ చూపించడానికి, అందు గురించి అనేసి నేను ఇంకా ఇన్ని రోజులు చూపిస్తాను అన్నాను కానీ చూపించలేదు కదండి. రేపు మీకు చూపిస్తానండి, స్టిచ్చింగ్ అని కటింగ్ అని చూపిస్తాను. టైఫాయిడ్ నాకు ఈరోజు ఇచ్చారండి, గిఫ్ట్ ఇచ్చారు, అందు గురించి గిఫ్టేనండి, నేనేం కొనలేదు. ఓకే ఫ్రెండ్స్, దానివల్ల నేను హాయిగా ఫోన్ ఎక్కడో పెట్టి ఎక్కడి నుంచి కూడా చేయగలుగుతున్నాను. లేకపోతే చాలా ఇబ్బంది పడి ఫోన్ పట్టుకొని చెయ్యాలి అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డానండి నేను. అది లేక ఇన్ని రోజుల నుంచి 2-3 months అవుతుంది కదండి నేను స్టార్ట్ చేసి, అప్పటి నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఫోన్ చేతిలో పట్టుకొని చేయాలంటే. ఇప్పుడైతే బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడైతే ఫుల్గా కనిపించగలుగుతున్నాను, అప్పుడేమో ఏం చేయలేకపోయినండి. ఓకే ఫ్రెండ్స్, 7 o'clockకి కలుద్దాము అందరికీ. ఇందాక చేశాను, అంటే ఇందాక చేసింది అది ట్రై చేశానండి, మైక్ వస్తుందా రావట్లేదా అని చెప్పి ట్రై చేశాను. ఇప్పుడైతే వీడియో అనేది తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ టీ తాగారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే క్వశ్చన్ అదే కదా, అందరూ టీ తాగారా? నేను ఇప్పుడే తాగేసానండి. హైదరాబాద్కి షాప్కి వెళ్తే పని లేదని కామెంట్లో పెడుతున్నారండి. పని లేకే కాదండి, పని గురించి వెళ్ళాను. పని లేకుంటే అయితే ఊరికే తిరిగాం కదండి, పని ఉంటేనే వెళ్తాం కదా. పని గురించి వెళ్ళాను, ఆ పని చేసుకొని వచ్చాను. హెల్కొచ్చింది. ఒక ఫ్రెండ్స్ హెల్కొచ్చింది, రొట్టెలునే తీసుకొని పోతుంది. అందరికీ బాయ్ అండి, 7 o'clock కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్. ఇది నా స్టిక్ చెప్పాను కదండి, ఈ స్టిక్తోనే నడుస్తానండి నేను. ఓకేనండి, బాయ్.